సో ఈసారి గేమ్ చేంజర్ సినిమాకి గాను రామ్ చరణ్కి మాత్రం నేషనల్ అవార్డు పక్కా అని సుకుమార్ చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆయన నోట్లో నుంచి వినేసరికి కానీ ఫస్ట్ ఫ్యాన్స్ షాక్ అయ్యారు. అదేంటి మీరు తీసిన పుష్ప సినిమాకే కదా నేషనల్ అవార్డు వచ్చింది, మరి మీ హీరో గురించి కాకుండా ఇంకో హీరో గురించి చెప్పడం ఏంటి అనమాట. ఒక హీరోకి నేషనల్ అవార్డు అందించిన డైరెక్టర్ ఇంకొక హీరో గురించి మళ్ళీ నేషనల్ అవార్డు వస్తుందని చెప్పాడంటే ఆ పాయింట్ చెప్పడానికంటే ముందు కూడా నేను గేమ్ చేంజర్ చూశాను. ఆ సినిమా మాత్రం అసలు వేరే లెవెల్లో ఉంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎలివేషన్. ఫస్ట్ హాఫ్ సూపర్, ఇంటర్వెల్ సీన్ ఎక్సలెంట్, ఆయన క్లైమాక్స్ లో ఆయన యాక్టింగ్ మాత్రం అసలు ఇంకా నేషనల్ అవార్డు అంతా మొత్తం ఈయనకే. ఇదంతా ఒక ఎత్తు అయితే ఫ్లాష్ బ్యాక్ లో చూపించింది ఇంకొక ఎత్తు అనమాట. అంజలి పాత్రకు ఇక్కడ అప్పన్న పాత్రకి మనకు వైఫ్ క్యారెక్టర్ చేస్తుందని చెప్పారు. సో ఈ ఫ్లాష్ బ్యాక్ లో చూసుకుంటే ఈ అంజలి క్యారెక్టర్ కథకు మొత్తాన్ని కూడా ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ అనే విధంగా కూడా చెప్తున్నారు. అండ్ రామ్ చరణ్ విషయానికి వస్తే 4 క్యారెక్టర్లు ఆయన ఒక పోలీస్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్, అండ్ మళ్ళీ రాజకీయ నాయకుడు, కాలేజ్ స్టూడెంట్, అప్పన్న పాత్ర, వాళ్ళ నాన్న పాత్ర. ప్రతి ఒక్క పాత్రకి ఒక్కొక్క డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. అటు కాలేజ్ స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఆయన కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం, దాని తర్వాత నాన్న గురించి తెలిసి ఆయన ఆశయం కోసం ముందుకు ఇలా స్టోరీ మొత్తం ఎట్లా అంటే అసలు ట్విస్ట్ అండ్ టర్న్స్ గా ఉండబోతుంది. నేషనల్ అవార్డు పక్కా అన్న వర్డ్. ఒక క్యారెక్టర్ అక్కడ పుష్పరాజ్ ఒక క్యారెక్టర్ చేస్తే నేషనల్ అవార్డు వచ్చింది. మరి ఈయన ఆల్రెడీ రంగస్థానంలో ఒక క్యారెక్టర్ చేశాడు, ఆల్మోస్ట్ వస్తుంది అనుకున్న తర్వాత అది రాలేదు, హిందీలో రాకపోవడం వల్ల. సో ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇన్ని క్యారెక్టర్లు చేస్తున్నాడు. ఆయన యాక్టింగ్ కి మాత్రం ఖచ్చితంగా నేషనల్ అవార్డు పక్కా. ఆయన మాట అనడానికి అంత అంటే ఒక నేషనల్ అవార్డు అంటే అగాధం అయితే రాదు. అటు వచ్చుంటే ఎంతో మందికి వచ్చింది. మరి తెలుగులో ఇన్ని సంవత్సరాల తర్వాత మొన్న పుష్ప 2, పుష్ప పార్ట్ 1 వరకు వెయిట్ చేశారు. అల్లు అర్జున్ అక్కడ హార్డ్ వర్క్ చూశాడు, హార్డ్ వర్క్ చేయించాడు కాబట్టి వచ్చింది. సో ఇక్కడ హార్డ్ వర్క్ కాకుండా సినిమా చూసే చెప్పాడంటే ఖచ్చితంగా ఈసారి నేషనల్ అవార్డు ఆ లెవెల్లో ఉండబోతుంది. క్లైమాక్స్ సీన్ ఎట్లా ఉండబోతుంది, అసలు ఎట్లా ప్లాట్స్ చేంజ్ చేస్తారు, మరి అక్కడ లాస్ట్ సీన్ లో అప్పన్న మళ్ళీ బతికొస్తారు అంటున్నారు. అండ్ పార్ట్ 2 కూడా ఉండే ఛాన్స్. సినిమా అంతా కూడా చాలా ఘోరంగా ఉండబోతుంది. సినిమా మాత్రం బీభత్సం. సో ఈసారి రామ్ చరణ్ కి పక్కా నేషనల్ అవార్డు.